కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. మా ప్రభువును రక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసు యొక్క ఉన్నతమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాలన్నింటినీ ప్రభు తన వినికుల్లో దీవించునుగాక అని ఒప్పుకుంటున్నాం. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. పేతురు 2 పేతురు 2:20 వచనం. బైబిల్ ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొన్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వాడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చూడండి, దేవుడు నిన్ను తప్పించి పాపం నుంచి, చెడు వ్యసనాల నుంచి, లోక ఆశల నుంచి, లోక మాలిన్యం నుంచి దేవుడు నిన్ను తప్పించిన తర్వాత మరలా నువ్వు దానివైపు తిరుగుతున్నావు అంటే ఆ పాపం నీ మీద ఎలుబడి చేస్తుంది, లేదా ఆ లోకం నిన్ను చేయిస్తుంది అంటే నీ మొదటి స్థితి కడపటి స్థితి కంటే భయంకరంగా ఉంటుంది. కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం. ఈ మాటలు రెండింటికి మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ అదే రాస్తూ ఉంటాడు చూడండి, మీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటే పర్వాలేదు. ఎందుకు తెలుసా? మొదటి నుంచి తాగుతున్నాం, మొదటి నుంచి పాపం చేస్తున్నాం, చివరికి పాపంలో జబ్బు అయిపోయి చచ్చిపోయాం. వాడిని ఎవరు బాధపడ. ఒకప్పుడు పాపం చేసావు, అవన్నిటి నుంచి జయించి మరలా దేవుని కొరకు నిలబడడానికి దేవుడు కృప చూపెట్టి మరలా త్రాగుడుకో, మరలా చెడు వ్యసనాలకో, మరలా చెడు ఆశలకో, మరలా వ్యభిచారానికో నువ్వు అలవాటు పడి మరలా దేవునికి దూరం అయిపోతే ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చాలా సత్యమైంది. నిన్ను తప్పించాడు కదా, మరలా ఆ యొక్క లోక మాలిన్యం వైపు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు ఆ పాపం వైపు చూపెడుతున్నావు? అందుకంటాడు కదా, నువ్వు విసర్జించిన దానివైపు తిరిగి చూడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. విడిచిపెట్టిన దానివైపు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. పడిపోయి లేవడం వేరో, మరలా పడిపోవడం వేరో. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. నువ్వు ఒకప్పుడు పాపపు స్థితిలో ఉంటే, పాపంలో ఉంటే దేవుడు విడిపిస్తాడు. లేదా దేవుని కోసం బాగా బ్రతుకుతున్న సమయంలో కొన్నిసార్లు బలహీనతలు బట్టి దిగజారిపోతే, లోతుగా పడిపోతే పేతురు లేపినట్టు దేవుడు లేవనెత్తాడు. నువ్వు దేవుల్లో ఉంటూ పడిపోవడం అది నీ జీవిత శైలి అయిందనుకో, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అందుకంటాడు, ఆయన చేతిలో పడుట బహుభయంకరం. ఆయన పనిని అశ్రద్ధగా చేయవాడు, లేదా ఆయన పనిని అశ్రద్ధగా కొనసాగించేవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చెప్తాడు. ఈరోజు నువ్వు చెడుని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చావా? కష్టమో, సుఖమో, ఇబ్బందో, ఆశీర్వాదమో, దేవుని వైపు ఉండడానికి ఇష్టపడు. అందుకే నాగటి పేద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడే మాత్రము కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ వ్యవస్థను కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉన్నది. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ ముగింపు వచ్చేసింది. ఏ రోజు ఏం జరుగుతుందో సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి లోక మాలిన్యాన్ని విడిచిపెడదాం, లోకాశలను విడిచిపెడదాం, లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెడదాం. లోకంలో ఉన్న ప్రతిదాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు చూడగలిగితే ప్రభు సహాయం చేసే దేవుడు నిన్ను నడిపించి బలపరిచి నిన్ను చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. ఈరోజు ఆయన మాట మీద ఆనుకొని ఉండడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా తండ్రి నీకు వందనాలు. నువ్వెవరైనప్పటికీ కూడా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాం. ప్రభా, నన్ను నా కుటుంబాన్ని, లేదా నన్ను నా భర్తని, నన్ను నా పిల్లల్ని ఈ లోకమాల్యం నుంచి తప్పించని అడిగితే దేవుడు తప్పిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధడానికి వందనాలు. ఇంకా లోకమాలిన్యం, లోకాశలు, లోక చెడు వ్యసనాల్లో ఉంటే విడిపించమన్నాడు, నడిపించమని అడుగుచున్నాం, విడుదల దయచేయమని అడుగుచున్నాం. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వాళ్ళ మీద నీ దక్షిణాస్తం ఉండును గాక. ఏ బలహీనతలు ఉన్నా, ఏ యొక్క తెలియని స్థితిలో ఉన్నా విడిపించి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక.